ఆదికాండము చాప్టర్ 1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. 2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధజలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 4 వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపర్చెను. 5 దేవుడు వెలుగునకు పగలనియూ చీకటికి రాత్రి అనియూ పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. 6 మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాకని పలికెను. 7 దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. 8 దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. 9 దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచూటనే కూర్చబడి ఆరిన నేల కలబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. 10 దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. 11 దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. 12 భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. 13 అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. 14 దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియూ అవి సూచనలను కాలములను దినసంవత్సరములను సూచించుటకై యుండుగాకనియూ పలికెను. ఆ ప్రకారమాయెను. 15 భూమిమీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులైయుండుగాకనియూ పలికెను. ఆ ప్రకారమాయెను. 16 దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. 17 భూమిమీద వెలిగిచ్చుటకును 18 పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. 19 అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. 20 దేవుడు జీవము గలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియూ పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియూ పలికెను. 21 దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము గలిగి చెలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షినీ సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. 22 దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రపు జలములలో నిండియుండుడనియూ పక్షులు భూమిమీద విస్తరించునుగాకనియూ వాటినాశీర్వదించెను. 23 అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయెను. 24 దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారమాయెను. 25 దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగునూ చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. 26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురుగాకనియూ పలికెను. 27 దేవుడు తన స్వరూపమందు నరుడి సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగానూ పురుషునిగానూ వారిని సృజించెను. 28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. 29 దేవుడిదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను. అవి మీకాహారమగును. 30 భూమిమీద నుండు జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయూ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.
31 దేవుడు తాను చేసినది యావత్తునూ చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను.